హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఎవరి ఆలోచన ఎలా ఉంటుంది, ఏదైనా కానీ పర్మనెంట్ వ్యాపారం ఏంటి బాగుండు, మంచి ఆదాయం వస్తే బాగుండు అనే ఈ రెండు ఆలోచనతోనే మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు నేను కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనే వారి కోసం ఒక చక్కటి వ్యాపార అవకాశాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనం బయట చూస్తూ ఉంటాం ఎన్నో రకాల వాహనాలు. ఈరోజు 2 వీలర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్ ఇలా వాహనాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిని ఎందుకంటే మనకు వాహనాలు పెరగడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే జనాలకు అన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు పెరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని మనం క్యాష్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ వాహనాలకు ఉపయోగించే టైర్ల వ్యాపారాన్ని గాని మనం ప్రారంభించగలిగితే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. అలాగే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉండదు అసలు దానికి. అలాంటి ఆదాయంగా మిగిలిపోతుంది. అసలు ఆ వ్యాపారం ఎలా చేయాలి? ఏ విధంగా ముందుకెళ్తే మనం దాంట్లో రాణించగలము? ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుతుంది? కాంపిటీషన్ లేదు అన్నాము. ఎందుకు ఉండదు కాంపిటీషను? ఇలాంటి వివరాలు మొత్తం క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది కాంపిటీషన్ లేదు అని చెప్పాను. ఇది ఖచ్చితంగా 100% రైట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు టైర్స్ వ్యాపారం మీరు చేయాలి అనుకుంటే మనకు మార్కెట్‌లో చాలా టైర్ కంపెనీలు కనపడతాయి. సిఎట్ అని, అపోలో అని, ఎంఆర్ఎఫ్ అని ఇలా ఎన్నో రకాల టైర్ల కంపెనీలు కనపడుతుంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రొడక్ట్‌ను సేల్ చేసుకోవడానికి ఫ్రాంచైజీ రూపంలో ఆఫర్ ఇస్తూ ఉంటారు. ఎక్కువగా మనకి ఏయి సేల్స్ అవుతున్నాయి అనేది మన ఏరియాలో నడిచేది. ఇప్పుడు ఈరోజు మెకానిక్‌లు ఉంటారు. టైర్లు మారుస్తుంటారు. వెహికల్ ఓనర్స్ ఉంటారు. వీళ్ళందరితో మీరు మాట్లాడితే ఆ ఏరియాలో ఏ టైర్స్ ఎక్కువ రన్ అవుతున్నాయి, ఎక్కువ ఏయి అడుగుతాయని ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది మనకు. అలాగే ఈరోజు అక్కడొచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ కంపెనీకి మెయిల్‌లో వాళ్ళకి అఫీషియల్ మెయిల్ ఉంటది. గూగుల్‌లోకెళ్ళి మీరు ఆ కంపెనీకి సంబంధించిన నేమ్ కొట్టితే వాళ్ళ అఫీషియల్ మెయిల్ వస్తది. ఆ అఫీషియల్ మెయిల్‌లో మన సమాచారాన్ని నింపితే కంపెనీ ప్రతినిధి డైరెక్ట్‌గా మనతో మాట్లాడతాడు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం ఒక ప్లేస్ చూపించాలి. ఆ ప్లేస్‌ని వాళ్ళు డిజైన్ చేస్తారు. అక్కడి నుంచి మన వ్యాపారం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక విధానం. అందుకని దీంట్లో ఎటువంటి కాంపిటీషన్ అనేది లేదు. అక్కడ ఏరే షాప్ ఉంటే మీకు వాళ్ళ ఫ్రాంచైజీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక అద్భుతమైన వ్యాపారంగా ఇది చేసుకోవచ్చు. ఇక రెండో అవకాశం ఉంది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఎంఆర్ఎఫ్ ఉంది బ్రాండ్ అనుకోండి. ఇంకొకటి సిఎట్ ఉంది బ్రాండ్ అనుకోండి. అది అక్కడ ఉన్నది నేను అక్కడ మీకు ఇవ్వము. అక్కడ సేల్స్ అవే అవుతూ ఉంటాయి జనరల్‌గా. అంటే ఇక్కడ షోరూమ్ ఉంటుంది. మనం సేల్ చేద్దామంటే మనకు ఆ షోరూమ్ అక్కడ ఇవ్వరు పర్మిషన్. ఎందుకంటే ఆల్రెడీ షోరూమ్ ఇచ్చుంటారు అక్కడ. కానీ అక్కడ సేల్స్ ఉంటది. కానీ అక్కడే మనం ఉంటుంటాం. మనం వ్యాపారం చేయాలి. ఎలా చేయాలి? ఇది కూడా కొంచెం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు షాపులు మీరు మనకు టైర్ షాపులు మీరు జిల్లా మొత్తం గమనించండి. ఎక్కడో మీకు కనపడుతూనే ఉంటాయి. వీటిని ఒకసారి ఇమేజెస్ ఫోటోలు తీసుకోండి. ఎలా ఉన్నాయి అనేది. ఎందుకంటే మనం డిజైన్ చేయించుకోవాలి షాపు కాబట్టి ఆ ఫోటోలు తీసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు వ్యాపారం పెట్టే స్థానాన్ని బట్టి మీరు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతున్నారు, ఎంత పెద్దగా షాపు రన్ చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టి మనము లోపల డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చేయించుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈరోజు ప్రతి కంపెనీకి సూపర్ స్టాకిస్ట్ అనే వ్యక్తి ఉంటాడు. ఎంఆర్ఎఫ్ కొంటాడు, సిఎట్ కొంటాడు, అపోలో కొంటాడు. ప్రతి కంపెనీ కొంటాడు. వీళ్ళందరికి సంబంధించిన నంబర్స్ గూగుల్‌లో ఉంటాయి. మీ డిస్ట్రిక్ట్ సూపర్ స్టాకిస్టు, రాష్ట్రాల సూపర్ స్టాకిస్ట్ ఉంటారు. వీరి వద్ద నుంచి మనం టైర్లు కొని అన్ని టైర్లు ఒక చోట అమ్మడమే. అది ఏదైనా కంపెనీ, ఏ కంపెనీ అయ్యుండొచ్చు. అది ఆటోదయ్యుండొచ్చు, మోటార్ బైక్‌దయ్యుండొచ్చు. ఏదైనా గానీ అన్ని రకాలు మన దగ్గర ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని అమ్మడం. అలాగే ఇక్కడేందంటే ఇంక మనకు 2 అవకాశాలుంటాయి. ఇలా అన్ని టైర్లు అమ్మడం వల్ల పెద్ద పెద్ద టైర్లు ఏదైనా ఆర్డర్ వస్తే మనం ఆల్రెడీ షోరూమ్‌లో పెట్టుకోలేంగా. ఏదో ఒక ట్రాక్టర్ టైర్ వస్తుంది, లేకపోతే ఒక జేసీబీ టైర్ వస్తుంది. ఇలాంటివి మనం షోరూమ్‌లో పెట్టుకోలేం కాబట్టి వాళ్ళు మన దగ్గర ఉన్న ఆర్డర్ పెడితే ఆర్డర్ పెట్టిన 2 డేస్‌లో మనకు కంపెనీ వాళ్ళు సరుకు పంపించేస్తారు. ఇది ఒక అవకాశం ఉందనమాట. అదే సూపర్ స్టాకిస్ట్ నెంబర్ మీ దగ్గర ఉంటది కాబట్టి ప్రతి కంపెనీకి సూపర్ స్టాకిస్ట్ ఉంటారు. వీళ్ళందరితో టచ్‌లో ఉండండి. అవసరమైనప్పుడు పంపిస్తారు. ఆ విధంగా మనం ఆదాయం సంపాదించొచ్చు. ఇలా ఉంటుంది ఈ వ్యాపారము. చాలా వైట్ కాలర్ వ్యాపారము. అసలు ఎలా ఉంటుందంటే ఎటువంటి రిస్క్ లేని వ్యాపారం. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది. పోటీ అనేది ఉండదు. పోటీ అంటే కనపడ్డ వ్యక్తులే పెట్టడానికి అవకాశం ఉండదు. ఇవి మామూలు చిన్న చిన్నగా ఈ టీ కొట్లు, పాన్ షాపుల మాదిరి ఏడ పడితే ఆడ ఓపెన్ చేయలేరు కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏందంటే ఈ వ్యాపారంలో ప్రధానంగా మనం చేయాల్సింది ఏందంటే
ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మనకు స్కూల్ బస్సులు అయి ఉంటాయి. వెహికల్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. స్కూల్ బస్సులో నడిపే వాళ్ళను, అలాగే ఆర్టీసీ బస్సులో రెంట్‌కి ఇచ్చే వాళ్ళను, అలాగే ఈ జేసీబీలు నడిపే వాళ్ళను, అలాగే టిప్పర్ డ్రైవర్లను, అలాగే ఈ ఆటోలు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన వాళ్ళు అంటే ఆటోలు అయి ఉండొచ్చు. ఏదైనా ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళకి ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. వీళ్ళందరితో మీరు సత్సంబంధాలు కలిగి మీ సమాచారం వారి దగ్గర ఉంటే ఎప్పుడు టైర్ అవసరమైనా మీకే సమాచారం ఇస్తారు. మీరే వాటిని అమ్మొచ్చు. ఇలా ఉంటుంది ఈ వ్యాపారం. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొత్తగా వ్యాపారం చేయాలన్న కసి ఉన్న వ్యక్తి మాత్రం దాన్ని చాలా నీట్‌గా డిజైన్ చేయించుకోవచ్చు. నీట్‌గా వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. కాకపోతే మన ప్రచారం మాత్రం ఈ విధంగా ఉండాలి. కంపెనీ కాడ నుంచి మనం ఈ కంపెనీ డీలర్‌షిప్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే అన్ని కంపెనీ టైర్స్ అయినా అమ్మొచ్చు. చాలా మంచి వ్యాపారం ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించి మొత్తం స్టడీ చేయండి. ఎన్ని ఉన్నాయి మీ జిల్లాలో? ఎందుకంటే మనకు ఒక అవగాహన రావాలా. ఈరోజు చాలా జిల్లాలో ఏం జరుగుతుందంటే మనకు చాలా టైర్ షాపులు ఉంటుంటాయి. జిల్లా హెడ్ క్వార్టర్‌లో అది బ్రాండెడ్ అంటే వాళ్ళ షోరూమ్‌కి సంబంధించిన టైర్ షాపులు ఉంటుంటాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకొక అవగాహన వస్తుందనమాట. మనం ఒక ఒక బ్రాంచీలో అంటే ఏదైనా ఒక కంపెనీలో ఫ్రాంచైజీ తీసుకోవాలన్నా లేని పక్షంలో అన్ని మిక్సింగ్ అమ్మితే మనకు ఆదాయం ఉంటుందని ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారో కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఈరోజు కొన్ని కంపెనీలు ఏం చేస్తుంటాయంటే టైర్ ర్యాక్స్ అని ఇస్తుంటాయి. టైర్లు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ ఇస్తుంటుంది. ఇనప ర్యాక్ అనమాట. అవి 2 వీలర్స్ అయి ఉండొచ్చు, 3 వీలర్స్ అయి ఉండొచ్చు, 4 వీలర్స్ అయి ఉండొచ్చు. ఏ కార్ అయినా, ఆటో అయినా, బండ్లు అన్ని రకాలకు సంబంధించిన ర్యాకులు ఇస్తుంటారు. ఆ ర్యాకుల్లో మనం పెట్టుకుంటే అది అట్రాక్టివ్‌గా కనపడుతుంటది. అంటే కస్టమర్ వచ్చిన వ్యక్తికి చూడంగానే అర్థమవుతుంటది. అలాగే కొన్ని నియమాలు పాటించండి. ఈరోజు ఆ టైర్స్‌తో అమ్మడంతో పాటు మనకు అక్కడ ఇంకేదైనా అమ్మగలమా? ట్యూబులుంటాయి, టైర్లుంటాయి. ఇంకేదన్నా ఈరోజు ట్యూబ్‌లెస్ టైర్స్ కూడా ఉన్నాయి మార్కెట్‌లో. ఇంకేదన్నా మనం దానికి సంబంధించినవి అమ్మగలమా? అనేది కూడా ఒకసారి పరిశీలించండి. ఎందుకంటే ప్రతి కంపెనీ సూపర్ టాక్ ఇస్తే మీకు చెప్తారు. సార్ వాటితో పాటు వీటిని కూడా మీరు చేర్చుకొని అమ్మొచ్చు అని చెప్తుంటారు కాబట్టి అన్నీ మిక్స్ చేసుకొని మీరు కలుపుకొని కానీ స్పష్టమైన అవగాహనతో కానీ ముందుకెళ్ళగలిగితే ఈ వ్యాపారంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను పర్టికులర్గా నేను ఫస్ట్ ఒక మాట మెన్షన్ చేశాను. కొత్తగా వ్యాపారం చేసే వ్యక్తులకు ఎక్సలెంట్‌గా సూటబుల్ అవుతుందంటే ఇది ఎందుకంటే ఏ విధంగా ఇంకొక వ్యాపారం చేస్తూ దీన్ని కొనసాగించేది కాదు. కొనసాగించవచ్చు కూడా అంత నాలెడ్జ్ ఉండి మనకు అంత సమయం ఉంటే ఇంకొక వ్యాపారం చేస్తుంటే మన సమయం మొత్తం అక్కడే అయిపోతుంటుంది కాబట్టి ఈ వ్యాపారానికి ప్రతిరోజు కనీసం ఒక 2 అవర్స్ గాని మనం కేటాయించగలిగితే పబ్లిసిటీ చేసుకోవచ్చు. వెహికల్స్ ఉన్న ప్రతి వ్యక్తిని మనం కలవచ్చు. ఎప్పుడు అతనికి టైర్ అవసరమైనా మనం ఇస్తామని చెప్పొచ్చు. ఈ పబ్లిసిటీ అనేది ముఖ్యం. ఎందుకంటే మీరు షాప్ పెట్టినట్టు అతనికి ఎలా తెలవాలి? మీ సర్కిల్‌లో ఎంతోమంది ఉంటారు. వీళ్ళు ఎంతో సుదూరం పోయి కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఐడియా ఉండదు కాబట్టి. మీరు కొంచెం తెలియజేయడం వల్ల అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఆ రేటు కన్నా మేము కొంచెం తక్కువగా ఇస్తామంటే అవతలకి పోయే సాహసం చేయడు. ఈరోజు మార్జిన్ విషయానికొస్తే తక్కువగా చాలా ఉంటుంది రేటు. ఎంఆర్‌పీ 30-40% దాకా అన్ని టైర్స్ మీద ఉంటాయి. కాకపోతే మనం అమ్ముకునే విధానాన్ని బట్టి అక్కడ లోకల్‌లో ఉండే విధానాన్ని బట్టి ఒక 20%కి అమ్ముతారా? 15%కి అమ్ముతారా? ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ట్రాన్స్‌పోర్ట్ ఉన్న వ్యక్తి బల్క్‌గా కొంటాడు. ఒకసారి ఒక 12 టైర్లు కావాలని అడుగుతాడు. దాన్ని బట్టి మనం ఎక్కువ రేటు చెప్తే తను పక్కన వెళ్ళిపోతాడు. అందుకని మార్కెట్‌లో ఎలా జరుగుతుందో దాన్ని బట్టి ఇంకో 1% తగ్గించి అమ్మడం అలవాటు చేసుకుంటే మీ ఆదాయం మీకు వస్తుంది. వ్యాపారం పెరుగుతుంది. ఇది ఇక్కడున్న రహస్యం ఫ్రెండ్స్. మీరు స్పష్టంగా తెలుసుకొని ముందుకెళ్ళగలిగితే ఈ వ్యాపారాన్ని కొట్టిన వ్యాపారం అనేది లేదు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.